హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హాట్ వాటర్ జనరేట్ ఏ విధంగా అవుతుందని ఒక ఎక్విప్మెంట్ ఉన్నది, దాని గురించి మాట్లాడుకుందాము. ఇదే మనకి హాట్ వాటర్ని జనరేట్ చేసేటువంటి హీట్ పంపు. మనకి ప్రీవియస్ అంటే ఇదివరకు రోజుల్లో ఫస్ట్ అయితే కనుక మనం కట్టెలు కాల్చి దాని ద్వారా నీళ్ళు అయ్యి మరగబెట్టడం అనేది జరిగేది, వేడి నీళ్ళ కోసం అయితే కనుక. నెక్స్ట్ ఆ సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంప్లిమెంట్ జరిగిన తర్వాత మనం డీజిల్ తోటి, మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా, బాయిలర్స్ అని చెప్పేసి, హాట్ వాటర్ బాయిలర్స్ అని చెప్పేసి, అవి ఏంటి, అవి ఫ్యూల్స్ తీసుకుని దాని ద్వారాగాన లోపల వేడెక్కిన తర్వాత అది హాట్ వాటర్ జనరేట్ అయ్యేది. ఇది అయిన తర్వాత మరి ఈ స్టాక్ ఎమిషన్ అని చెప్పేసి మనకి ఈ పొగ ఇవన్నీ ఉండడం వల్ల అది పొల్యూషన్ ప్రాబ్లం, తర్వాత ఈ కన్జంప్షన్ కూడా ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ కొత్తగా కనిపెట్టినటువంటిది మాట ఇది హీట్ పంప్ అని చెప్పేసి. అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ అయితే కట్టెల మీద చేసేవారు, చక్కలు కాల్చాయి, వేడి నీళ్ళు నెక్స్ట్ వచ్చేసి బాయిలర్స్ మాట. బాయిలర్స్ అని వచ్చేసేటప్పటికి మనకి ఒకటో గ్యాస్ మీద ఉంటుంది, రెండోది వచ్చేసి మనకి ఫ్యూల్ మీద అంటే డీజిల్ మీద ఇలా రన్ చేసేవారు. ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన జనరేషన్ ఇది హీట్ పంప్ మాట. ఈ హీట్ పంప్ అనేది ఎలక్ట్రిసిటీ మీద మనకి వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. అసలు ఈ హీట్ పంపు ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఏసీ ఏదైతే నడుస్తుందో ఆ ఏసీకి ఉన్నటువంటి ఆపోజిట్ డైరెక్షనే హీట్ పంప్ మాట. మనకి ఏసీలోని రిఫ్రిజిరెంట్ సైకిల్ అని చెప్పేసి ఉంటుంది. నేను ఇంటర్వ్యూస్ మీకు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను, పార్ట్ వైజ్గానే అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రిఫ్రిజిరెంట్ సైకిల్లో మనకి ఏ ఇంపార్ట్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి కంప్రెసర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి కండెన్సర్ తర్వాత వచ్చేసి ఎక్స్పెన్షన్ వాల్వ్ లేకపోతే క్యాపిలరీ. ఈ క్యాపిలరీ నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎవాపరేటర్. అంటే ఈ 4 రిఫ్రిజిరెంట్ సైకిల్లో మన కూలింగ్ మెథడ్ జనరేట్ అయ్యేటువంటిది ఈ 4 మాట. సేమ్ ఇది మనం ఏసీల్లో కానీ మిగతా ఏటిలో కూలింగ్ ఇచ్చేటువంటి సెక్షన్లో నడిచేటువంటి ప్రాసెస్ మాట. ఇప్పుడు ఇందులో హీట్ పంపులోకి వచ్చేసేటప్పటికి మనకి ఏ విధంగా జరుగుతుంది, ఫస్ట్ కంప్రెసర్కి వచ్చేసేటప్పటికి హై ప్రెషర్ అన్నమాట. హై ప్రెషర్ నుంచి కండెన్సర్కి వస్తుంది. కండెన్సర్కి ఇందులోకి వచ్చేసేటప్పటికి ఏమవుతుంది అంటే ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ ఏమవుతుంది అంటే కనుక మనకి వాటర్ అనేది కండెన్సర్ ట్యూబ్లోకి వచ్చి అక్కడ కండెన్సర్ అనేది హీట్ ఎక్కింది కదా, ఆ హీట్ ఎక్కిన తర్వాత మనకి ఇది ఇక్కడ 2 ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ ఒకటి అనేది ఉంటుంది. ఇందులోని మనం మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, పీపీఎం అనేది ఎంత వాటర్ అనేది మనం ఇవ్వాలి అని చెప్పేసి 2 to 4 పీపీఎం మాత్రమే మనం వాటర్ అనేది దీనికి ఇండివిజువల్గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఈ కండెన్సర్కి ఏదైతే ఉన్నదో కండెన్సర్ ట్యూబ్ నుంచి మనకి వాటర్ అనేది హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ కండెన్సర్ నుంచి మళ్ళీ కూలింగ్ మెథడ్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఒక ఎక్స్పెన్షన్ వాల్వ్, ఆ ఎక్స్పెన్షన్ నుంచి మనకి ఎవాపరేటర్ ఉంటుంది అన్నమాట. ఆ ఎవాపరేటర్ ఏదైతే ఉన్నదో మీరు చూసినట్లయితే కనుక ఇది ఎవాపరేటర్ అన్నమాట. యాక్చువల్గా మనకు అవుట్డోర్లు స్ప్లిట్ ఏసీలు కానీ మిగతా ఏసీలు కానీ చూసినట్లయితే కనుక అందులో ఏమవుతుంది, మనకి కండెన్సర్ ఉంటుంది. ఈ కండెన్సర్ కాయిల్ ద్వారా కూలింగ్ హీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. అంటే మన ఏసీలోకి వచ్చేసేటప్పటికి ఆ మెథడ్లోకి వచ్చేసేటప్పటికి హీట్ అనేది కండెన్సర్ అనేది అడ్జస్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ కండెన్సర్ అనేది ఏమవుతుంది అంటే కండెన్సర్ నుంచి హీట్ అనేది మనం వాటర్ ద్వారా వాటర్ని వేడి చేయడానికి యూజ్ చేస్తున్నమాట. అప్పుడు ఇది ఏదైతే ఉన్నదో ఈ కాయిల్ అంతా కూడా దీన్ని ఎవాపరేటర్ కాయిల్ కింద వస్తుంది అన్నమాట. ఈ ఎవాపరేటర్ కాయిల్ ద్వారాగా పైన ఒక ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ మనం ఇక్కడ కూల్ అనేది బయటికి తీస్తాం అన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి కండెన్సర్ ఏదైతే ఉన్నదో కండెన్సర్ ద్వారాగా మనం ఒక ప్రెజర్, అంటే ఆ ప్రెజర్ కూడా ఎంత ఉండాలి, 2.5 kgs to 2 kgs ఉండాలన్నమాట. లోపలికి ఇన్లెట్ ఇచ్చేటువంటి పవర్. ఈ వాటర్ వచ్చేసి ఇది అవుట్లెట్ ఉన్నది కదా, వాటర్ చూడండి ఇక్కడ ఇన్ ఒకటి అవుట్ ఒకటి, ఈ ఇన్ అవుట్ కూడా ట్యాంక్ కనెక్ట్ అయి ఉంటుంది. దీనికి మధ్యలోని హీట్ ఎక్స్చేంజ్ జరిగేటువంటిది 2 types ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ట్యాంక్ డిజైన్ బట్టి ఒకటి వచ్చేసేటప్పటికి మన దగ్గర ఉన్నది క్యాలిఫైర్ ట్యాంక్, దానికి వచ్చేసేటప్పటికి కండెన్సర్ ట్యూబ్ ఉంటుంది. లాస్ట్ టైం మీకు బాయిలర్లో నేను చూపించాను కదా ఏ విధంగా లోపల ట్యూబ్ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుందో. ఎందు గురించి అంటే మనకి బయటికి వచ్చినటువంటి హాట్ వాటర్ ఏదైతే ఉన్నదో మరి హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి కదా, ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపెడతాను. ఇప్పుడు వాటర్ అనేది నార్మల్ వాటర్ అనేది లోపలికి ఇన్ అయ్యింది. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇది మోటార్ ద్వారాగా వాటర్ వచ్చిన తర్వాత ఇలాగ అవుట్ అయిన తర్వాత వాటర్ ఇన్ అయింది. అంటే ఇన్ అయిందంటే లోపల కండెన్సర్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ నుంచి లోపలికి వెళ్ళినటువంటి వాటర్ హీట్ ఎక్కి ఇలా ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ అంతా కంప్రెసర్ హై ప్రెషర్ చేస్తుంది కదా. ఈ హై ప్రెషర్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది హీట్ ఎక్కింది కదా, ఈ హీట్ ఎక్కిన తర్వాత వాటర్ అనేది అవుట్ వచ్చింది. మనకి ఇక్కడ ప్రెషర్ గేజ్ ఎందుకు పెట్టుకున్నామంటే కనుక
లైన్లో ఎంత ప్రెజర్ ఉన్నది, ఈ ప్రెజర్ని బట్టే మనకి హీట్ పంప్ కూడా రన్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. 2.5 to 2 kgs ఉండాలన్నమాట. అంటే ఇన్నికి అవుట్కి డిఫరెన్షన్. మనకి ఇక్కడ ఒక ఎయిర్ వెంట్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఎయిర్ వెంట్ దేని గురించి, లైన్లో ఏమన్నా కనుక ఎయిర్ గట్ట ఉన్నా లేకపోతే హై ప్రెజర్ ఏదన్నా ఉన్నా సరే ఎయిర్ వెంట్ ద్వారా రిలీజ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు చూడండి, ఈ పైన ఉన్నది మనకి ఫ్లో స్విచ్ మాట. ఈ ఫ్లో స్విచ్ ఎందు గురించి అంటే ఆపరేషన్లో ఫస్ట్ వచ్చేసేటప్పటికి మనం హీట్ పంప్ రన్ చేస్తున్నాము అని అనగానే ఈ హీట్ పంప్ ఒకవేళ ఆన్ చేయాలని అంటే కనుక ఫస్ట్ మనం మోటార్ ఆన్ చేయాలన్నమాట, సర్క్యులేషన్ మోటార్. ఈ సర్క్యులేషన్ మోటార్ ఆన్ చేస్తే లోపల సఫిషియెంట్ అనేది ప్రెజర్ అనేది మెయింటైన్ అయిన తర్వాతే లోపల ఉన్న కంప్రెసర్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ సఫిషియెంట్ ప్రెజర్ గురించి అని చెప్పేసి పైన ఫ్లో స్విచ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే లైన్ అవుట్లోకి వచ్చేసేటప్పటికి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి ప్రెజర్ సెన్సర్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇదిగోండి, ఇది సెన్సార్ అన్నమాట. ఈ సెన్సార్ ద్వారా మనం టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి అనేటువంటి కమ్యూనికేషన్ అంతా కూడా మనకి ఈ హీట్ పంప్ ద్వారా లోపల ఉన్నటువంటి డిస్ప్లేలోని మనకు కనబడుతుంది అన్నమాట. టెంపరేచర్ ఎంత వస్తుంది, ఎంత మెయింటైన్ చేయాలి అనేటువంటి విషయాలు దీని లోపల తెలుస్తాయి అన్నమాట.